ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు చివరిదని మాజీ క్రికెటర్ సురేష్ రైనా అన్నాడు. ఈ టోర్నీలో అతను చెలరేగుతాడని ధీమా వ్యక్తం చేశాడు. వన్డే ప్రపంచ కప్ తరహాలోనే రోహిత్ చెలరేగుతాడని జోస్యం చెప్పాడు. టీ20 ప్రపంచ కప్ 2024 విజయానంతరం రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీ తర్వాత రోహిత్ బ్యాటర్గా దారుణంగా విఫలమవుతున్నాడు. కెప్టెన్గాను ఘోర పరాజయాలను ఎదుర్కొన్నాడు. గతేడాది భారత్ ఒకే ఒక్క వన్డే సిరీస్ ఆడగా అందులోనూ ఓటమి పాలయ్యింది. 28 ఏళ్ల తర్వాత శ్రీలంక చేతిలో వన్డే సిరీస్ కోల్పోయింది. అనంతరం టెస్ట్ ఫార్మాట్లో అనూహ్య పరాజయాలను ఎదుర్కొంది. సొంత గడ్డపై న్యూజిలాండ్తో 3 టెస్టుల సిరీస్లో క్లీన్ స్వీప్ అయింది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. ఈ 2 సిరీస్లో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. రంజీ ట్రోఫీలోనూ నిరాశపరిచాడు. ఈ క్రమంలోనే అతని ఫామ్పై ఆందోళన నెలకొంది. తాజాగా దీనిపై మాట్లాడిన సురేష్ రైనా, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో రోహిత్ శర్మ రాణిస్తాడని అనుకుంటున్నా. వన్డే ప్రపంచ కప్ 2023 తరహాలోనే దూకుడుగా ఆడతాడు. అతనితో ఎవరు ఓపెనింగ్ చేస్తారనేది చూడాలి. శుభ్మన్ గిల్ ఆడతాడా లేక యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతాడా అనేది తెలియాలి. ఎవరు వచ్చినా ఓపెనర్గా రోహిత్ అదిరిపోయే ఆరంభాలు ఇస్తాడు. కెప్టెన్గా అతనికి ఇదే చివరి ఐసీసీ టోర్నీ. ఈ టోర్నీలో భారత్ గెలిస్తే అతనికి ఇంతకంటే గొప్ప విజయం మరొకటి ఉండదు. 4 ఐసీసీ టైటిళ్లు గెలిచిన ఆటగాడిగా చరిత్రకెక్కుతాడు. ఈ టోర్నీలో భారత్ విజయం సాధించాలంటే అతను బ్యాటింగ్తో రాణించడం కీలకం అని సురేష్ రైనా చెప్పుకొచ్చాడు. అయితే ఫిబ్రవరి 19 నుంచి ఛాంపియన్స్ ట్రోఫీకి తెర లేవనుండగా భారత్ ఫిబ్రవరి 20 బంగ్లాదేశ్, 23న పాకిస్తాన్, మార్చి 2న న్యూజిలాండ్తో తలపడనుంది.